హాయ్ అండి. ఈరోజు అయితే నేను ద్వాదశి భోజనం అయితే వండుతున్నానండి. పప్పు పెసరపప్పు అయితే వేపుతున్నానండి. ముద్దపప్పు అలాగే పచ్చిపులుసునండి. ఈరోజు పచ్చిపులుసుకండి వంకాయలు అయితే నేను కాల్చుకుంటున్నాను. ఇదిగోండి, ఈ వంకాయలను అయితే కాల్చుకొని నీటిలో అయితే చల్లటి నీటిలో అయితే వేస్తానండి. తొక్క త్వరగా వచ్చేస్తుంది అనమాట. చింతపండు, ముద్దపప్పు అయితే ఉడుకుతుంది. ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చినండి కాల్చుకుంటున్నాను. ఇదిగోండి, వంకాయనైతే నీటిలో వేస్తాం కదా, ఇలా మొత్తం తొక్క అంతా వచ్చేస్తుంది అనమాట. ఎండుమిరపకాయలు నుండి పచ్చిమిరపకాయలు కూడా మనం కాల్చేసుకున్నాం కదా, వంకాయలను ఇందులో వేసేస్తున్నాను. అలాగే అరటిపండు. ఇది ద్వాదశి భోజనం అండి. మేము ఇంట్లో ద్వాదశి భోజనం చేస్తామండి. మన తొలి ఏకాదశి అయ్యింది కదా, అందుకనేసి నేను నూనె ఉల్లిపాయ లేకుండా చేసుకుంటున్నాను పచ్చిపులుసు. ఉల్లిపాయ వేయనండి, అన్నీ వేస్తాను కానీ ఉల్లిపాయ అయితే వేయను. మీరైతే వేసుకోండి తినేవాళ్ళు. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, తర్వాత కాల్చిన టమాటా. అబ్బా, చింతపండు అండి. చింతపండు రసం కూడా పోసేసుకుందాం. చిక్కగా పిండుకుంటే బాగుంటుందండి పచ్చిపులుసు అయితేని. నేను చేసిన పచ్చిపులుసు అలాగే ఉగాది పచ్చడి అండి, చాలా బాగుంటుంది అంటారండి మా ఇంట్లో వాళ్ళు అయితే. ఈవేళ అయితే నేను పచ్చిపులుసు చేస్తున్నాను అనమాట. ముద్దపప్పు పచ్చిపులుసు. ఇది కలుపుదండు ఉంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుందండి. పసుపు కొద్దిగా వేస్తున్నానండి, అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. చూసుకుని మళ్ళీ మనం తర్వాత వేసుకుందాం. ఇదిగోండి, ఇలా చిక్కగా వచ్చేసి చూసారా, ఇలా ఉండాలన్నమాట పచ్చిపులుసు. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నానండి, మంచి వాసన కోసం అండి. కరివేపాకు కూడా వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడే బెల్లం అండి, బెల్లం కూడా వేస్తున్నాను. పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, చాలా చిక్కగా వచ్చింది. ఇందులోకి మనం కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందామండి. తర్వాత అలాగే ముద్దపప్పు రెడీ. ముద్దపప్పులోకి కూడా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఏకాదశి భోజనానికి రెడీ.